లవ్ ఈజ్ బ్లైండ్. లవ్ అట్ ఫస్ట్ సైట్ ఈజ్ డామ్ బ్లైండ్. తెలుసా మీకు? మీకు తెలియదు. వై ఫాల్ ద పీపుల్ ఫాల్ ఇన్ టు లవ్ అఫేర్స్ ఈజ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఐడెంటిటీ. ఒక గుర్తింపు కోరుకోవడానికి ఎదుగుతూ ఉంటారు, గుర్తింపు కోరుకోవడానికి పెరుగుతూ ఉంటారు. చాలాసార్లు యూత్ ఏం ఫీల్ అవుతారంటే మేము ఎవరము అనేటువంటి ప్రశ్నలు వాళ్ళకు వస్తుంది. మేము ఎవరు అనే ప్రశ్నలు వస్తుంది. ఈ యొక్క రొమాంటిక్ రిలేషన్షిప్స్ వల్ల జరిగేది ఏమిటంటే ఇమోషనల్ ఇంటిమసీ, అంటే ఈ యొక్క భావోద్వేగాలతో కూడినటువంటి సాన్నిహిత్యం అంటారు దాన్ని. అంటే ఇమోషనల్గా దగ్గర అవుతారు. మనిషికి ఉన్న భయంకరమైనవి ఏంటంటే ఇమోషన్సే. సంతోషంలో ఉన్నప్పుడు ఆడవాళ్ళు బాగా వంట చేసి పెడతారు, మీ బంధువులకైనా వేరే వాళ్ళకైనా. వాళ్ళు ఇమోషనల్గా డౌన్ ఉన్నప్పుడు ఎవడొస్తే నాకేమన్నా ఆర్డర్ చేయండి. మా అమ్మ ఏమనుకుంటుందంటే మీ అమ్మ ఏమనుకుంటే నాకేమి. దీస్ ఇమోషన్స్ ఆర్ వెరీ డేంజరస్. ఇలాంటి ఇమోషన్స్తో టచ్ చేయబడి ఇది ఆపోజిట్ సెక్స్కి ఆ ఇంటిమసీ స్టార్ట్ అవుతుంది. ఎందుకు? దే వాంట్ ఐడెంటిటీ, గుర్తింపు కాలం. వాళ్ళు అనుకుంటారు వీ హ్యావ్ నో ఐడెంటిటీ. ఏది నాన్ సెన్స్, ఎందుకు ఐడెంటిటీ లేదు? బైబిల్ చదవడం మానేసి వచ్చావు, నీకేమర్థమవుతుంది? సినిమాలు 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 సోషల్ మీడియా. ఇప్పుడు సోషల్ మీడియా ఫ్రెండ్స్ 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 ఈ మూడే ఫ్యాక్టర్స్ నాశనం అవడానికి కారణం. అందుకే ఫస్ట్ టాపిక్ ఫ్రెండ్షిప్ అన్నాను నేను. తర్వాత కాబట్టి ఇలాగా చేస్తుంటారు. నెక్స్ట్ రీజన్ ఏంటంటే పియర్ ప్రెషర్ అండ్ సోషల్ మీడియా. పియర్ ప్రెషర్ అంటే నీ ఫ్రెండ్స్ యొక్క ఒత్తిడి. ఏమిటి పియర్ ప్రెషర్ అంటే? ఒక గ్రూప్ ఉంటుంది, వాళ్ళు మిగతా వాళ్ళని ఒక ఇండివిజువల్ని ఏం చేస్తారంటే నువ్వు మా గ్రూప్కి తగినట్టుగా నువ్వు నడుచుకోవాలి, లేదంటే నిన్ను బాయ్కాట్ చేస్తామనేటువంటి ప్రెషర్ని పియర్ ప్రెషర్ అంటారు. పాజిటివ్, అది నెగిటివ్ కూడా ఉంటుంది. పాజిటివ్ అంటే ఇన్స్పిరేషన్, బాగా చదువుకో, నువ్వు వెనకబడ్డావు, మాతో పాటు నువ్వు బాగా చదువుకోవాలా, ఇన్స్పైర్ అయ్యి ఉంటే అది పాజిటివ్ పియర్ ప్రెషర్, అంటే నీకు మంచి చేస్తుంది. నెగిటివ్ పియర్ ప్రెషర్ అంటే నువ్వు తాగాల, మా దగ్గర ఉండాలంటే మా దగ్గర స్టైల్గా ఉండాలి, మా బ్యాచ్లో అందరికీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడు, కాబట్టి నువ్వు కూడా ఎవరినైనా ఎత్తుకో, అలాగైతే నువ్వు మా బ్యాచ్లో గలవు, లేదంటే గెట్ లాస్ట్. దట్ ఈస్ పియర్ ప్రెషర్. నువ్వేమనుకుంటావు, ఓహో ఇలాగుంటేనే దట్ ఈస్ ట్రెండ్, ఇలాగుంటేనే లైఫ్ స్టైల్, ఇలాగుంటేనే వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయకపోతే, మీ వయసులో ఎలా ఉంటుంది, ఫ్రెండ్స్ ఎవరు లేకపోతే అమ్మో నేను నాకు చచ్చిపోతాను, నాశనం అయిపోతాను అనుకుంటారు. ఎందుకు అవుతారు? ఏమీ కాదు. నాలో ఒక పొగరు ఉండేది చిన్నప్పటి నుంచి, నీ మాట నేను ఎందుకు వింటాను, అదే బతికిచ్చింది నన్ను. నీ మాట నేనెందుకు వినాలి? తాగమంట, ఎందుకు తాగాలి చెప్పు? నాకు ఇష్టం లేదు, పాపం కాదు, నాకు ఇష్టం లేదు, నేను తాగను. నీతో సినిమాకి రావడం, నేను సినిమాలు మానేశాను, నేను ఎందుకు రావాలి? ఆ పొగరు ఉండేది. తందనా అనేం ఉండలేదు అక్కడ, క్వశ్చన్ లేదు. వాడు చెప్పినట్టు విన్నారన్న క్వశ్చన్ లేదు. ఎందుకంటే ఆ పొగరు అలాగ ఉండేది. అది మంచిదైంది. ఆ పొగరు చాలా సంవత్సరాలు పట్టింది ఆ పొగరు తగ్గడానికి. ఆ పొగరే కాపాడింది బెంగళూరు అంతట్లో. దేవుడు అంటే దేవుడు అనమాట. కాబట్టి ఇలాంటి ఫ్రెండ్స్ వల్ల ప్రెషర్స్, ఈ ఫ్రెండ్షిప్స్, సోషల్ మీడియా సర్కిల్స్ అంటే మీకుంటారు కదా నెట్వర్క్, లైక్ ఇన్వైట్ అని టక్కన కొడుతుంటారు, ఇలాంటి గ్రూపు, ఇంకా ఆన్లైన్లో ఉన్న ప్రతి ప్లాట్ఫామ్స్ ఇవేం చేస్తాయి తెలుసా? రిలేషన్షిప్స్కి కొద్దిగా గ్లామర్ ఇస్తాయన్నమాట, స్పైసీగా చేస్తాయన్నమాట. అంటే నీకు బాయ్ ఫ్రెండ్ ఉంటే, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే అసలు వాట్ ఏ లైఫ్ తెలుసా అని దానికి సంబంధించిన పోస్ట్స్, దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్, దానికి సంబంధించిన మూవీస్, దానికి సంబంధించినటువంటి షార్ట్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. సో దే గ్లామరైజ్ దీస్ రిలేషన్షిప్స్. ఏమనిపిస్తుంది, ఓహో ఇదా. యూత్కి ఎక్కువ ఇమాజినేషన్ ఉంటుంది తెలుసా, హైలీ ఇమాజినేటివ్ పవర్స్ ఉంటాయి యూత్కి. కాబట్టి అవన్నీ ఊహించుకుంటా, ఇలాగుంటామా, ఏమి ఉండదు యాక్చువల్గా, అలాగే ఏమీ ఉండదు. మీరు ఇప్పుడు నా మాటలు నమ్మాలి. నీ సోషల్ మీడియాలో నీతో చాట్ చేసి ఆపోజిట్స్ మాటలు మాట్లాడితే అయిపోయింది, నేను దేవుడు కూడా రక్షించలేడు. ఎందుకంటే ఆదాము వాళ్ళు పండు తింటుంటే దేవుడు రక్షించాడా?
క్యాండీ రక్షించినాడా? ఎందుకు రక్షించలేదు? తినద్దు అన్నాడు, తింటాను అన్నాడు, చావు అన్నాడు. సేమ్ నీ పరిస్థితి నా పరిస్థితి. వద్దురా అన్నాడు, యవనేచ్ఛల నుండి పారిపో అన్నాడు తిమోతితో. నీ హృదయంలో నుండి జీవధారలు బయలువెళ్ళిన కాబట్టి అన్నిటికంటే జాగ్రత్తగా నీ హృదయాన్ని కాపాడుకో అన్నాడు సామెతల 4వ అధ్యాయంలో. ఇన్ని చెప్పి చేశాడు. నేను వినకుంటే ఎందుకు ఆపేస్తాడు? సివియర్ లాస్. నేను దేవునికి చాలా సంతోషపడేది ఏంటంటే, అమ్మాల వైపు ఆకర్షింపబడిన చిత్తకార్త కుక్క మాదిరి నేను తిరగనివ్వలేదు దేవుడు. అదేం కృపనో అర్థం కాలేదు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ఉంది, యెహోవాకు ఇష్టుడైన వాడు ఆ స్త్రీ యొక్క ఉచ్చుల నుండి తప్పించుకొనును అని ఉంది. దేవుడికి ఇష్టమైన వాడు, నాకు దేవుడు ఇష్టంలా, దేవుడికి ఇష్టమైన వాడు ఆ స్త్రీ యొక్క ఉచ్చుల నుండి తప్పించుకుంటే జీవితం నాశనం చేసుకునేటువంటి పరిస్థితుల్లోకి పోనివ్వలేదు దేవుడు. ఎందుకంటే ఈ హ్యాడ్ ఎ బిగ్ గుడ్ ప్లాన్. నా ద్వారా అనేక మంది యూత్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్న ప్లాన్ పట్టుకున్నాడు కాబట్టి నిన్ను వదిలే క్వశ్చనే లేదన్నాడు. కంచె వేసి పెట్టేసినాడు. నీకు కూడా చేస్తాడు, నీవు మాట వింటే. కాబట్టి పియర్ ప్రెజర్ ఇది ఎలాగుంటుందంటే, ఇప్పుడు చెప్తా, జెన్జీ లాంగ్వేజ్ చెప్తాను. ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని. ఫోమో అని అంటారు అన్నమాట. అంటే వేరే వాళ్ళు రిలేషన్షిప్స్లో ఉంటే వాళ్ళు హ్యాపీగా బైక్లో తిరుగుతుంటే, తర్వాత ఈ పిచ్చి ఏంటంటే, బైక్లో కొంతమంది ఇద్దరు వాటేసుకొని పోతుంటారు చూసినారా, భార్యాభర్తలు కూడా వాటేసుకోరు. వాళ్ళ మధ్య కూడా ఆ ప్రేమ ఉండదు, వీళ్ళ మధ్య ఆ ప్రేమ ఉంటుంది. దట్ ఈస్ ఇమోషన్, దట్ ఈస్ సెక్షువల్ డ్రైవ్, దట్ ఈస్ లస్ట్, దట్ ఈస్ కార్నల్ ప్యాషన్. అమ్మాయిని పొద్దున్న లేసి టీ చేయమని చెప్పి 5 గంటలకు అంత ప్రేమించుకున్నారు కదా, చల్ బే జొమాటో మే ఆర్డర్ కరో అంటది. అదే రియల్ లైఫ్. కాబట్టి అలాంటి ఈ పిక్చర్స్ ఎవరైనా షేర్ చేసినప్పుడు, అలాంటి పిక్చర్స్ చూసినప్పుడు నువ్వేమొస్తావంటే ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఇవన్నీ నేను మిస్ అవుతున్నా అన్నది సాతాను క్రియేట్ చేస్తాడు. మిస్ అయితే నీకేం నష్టమా? ఒక బ్యూటిఫుల్ అందమైన హాలీవుడ్ యాక్ట్రెస్ జార్జ్ బెర్నార్డ్ షా దగ్గరకు వచ్చింది, గ్రేట్ ఇంగ్లీష్ పోయట్. ఏమని తెలుసా? మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా అన్నాడు. నా అంత అందము నీ అంత తెలివి ఉన్నటువంటి పిల్లలు పుడతారు అన్నాడు. విన్నాడు. తర్వాత అన్నాడు, నా అంత అందము నీ అంత తెలివి ఉన్న వాళ్ళు పుడితే ఏం చేయాలి అన్నాడు. ఇది మొద్దుది, అందుకు ఆ మాట అన్నాడు. నా అంత అందము అంటే వీడు అంత అందంగా లేడు, నీ అంత తెలివి ఉన్న వాళ్ళు పుడితే ఏం చేయాలి అన్నాడు. కరెక్టే, అట్లా పుడితే. అసలు ఒక క్రైస్తవ యువకుడు యువతిగా లవ్ అఫేర్స్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? బికాజ్ నీ చేతగాని తనాన్ని దేవుని దగ్గర నువ్వు పెట్టడం లేదు. ప్రభా ఈ విషయంలో నేను వీక్ ఉన్నాను, నాకు సహాయం చేయి అనడం లేదు, ఒకటి. రెండవది, ఇతరుల ప్రార్థన సహాయాన్ని కూడా నువ్వు కోరడం లేదు. ఏమనుకుంటారో అంటే ఎవరేమనుకుంటారు, అందరూ ఆ ఫేజ్ నుంచే బయటకు వస్తారు. మాకు హెల్ప్ చేయండి, మేము పాపంలో బతకటానికి మమ్మల్ని సాతాను నొక్కుతున్నాడు, మాకు హెల్ప్ చేయండి అని మీరు షేర్ చేసుకోరు. మీ ఫ్రెండ్స్కి చెప్తారు. మీ ఫ్రెండ్స్ ఏమంటారంటే ఏం లేదు, యోలో అంటారు మీ ఫ్రెండ్స్. తెలుసా యోలో? యూ ఓన్లీ లివ్ వన్స్, ఎంజాయ్. యూ కెన్ ఎంజాయ్ లైక్ ఏ పిగ్, యూ కెన్ ఎంజాయ్ లైక్ ఏ బ్లడీ డాగ్, యూ కెన్ ఎంజాయ్ లైక్ ఏదైనా సరే. యూ ఓన్లీ లివ్ వన్స్. దాని ఏమైనా తప్పేముంది? అబ్బాయికి నేను అంటే ఇష్టం తెలుసా, ఎంత ఇష్టమో తెలుసా? నేను స్కేల్ పెట్టి కొలిసినావా, లేకుంటే మీ నాన్న కొలిసినాడా, వర్నియర్ క్యాలిపర్స్ పెట్టి థర్మామీటర్ పెట్టి టెంపరేచర్ ఎంత ఉందో అవన్నీ ఈమె చెప్తుంటుంది మళ్ళీ. ఎంత ఇష్టమో తెలుసా నువ్వంటే. దిస్ ఈజ్ ట్రాప్. ఇది మీకంతా తెలీదు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఆ ఫోమ్ అవుతుంది అనమాట. నీ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో దాన్ని నువ్వు కూడా కలిగి ఉండాలనే ప్రెషర్ నీలో స్టార్ట్ అవుతుంది. పియర్ ప్రెషర్. అందరూ చూడు ఎంత బాగున్నారు. ఇలా బ్రేక్లో అందరూ వాళ్ళ ఫ్రెండ్స్తో టీ తాగడానికి పోతారు, క్యాంటీన్కి పోతారు, నేను ఒక్కనే ఉన్నానంటే. క్రైస్తవుడు ఒంటరిగానే బ్రతకాల్సిందే. డానియల్, షడ్రకు, మెషాయకు, అబేద్నెగో వాళ్ళ ముగ్గురిని పక్కన పెట్టి దానియేలుని మాత్రమే సింహాల బోన్లు వేసినాడు.
మీకు ఆ ధైర్యం ఎందుకు రావడంలా? ఆ గ్రూప్ వాళ్ళు పెదవ పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో పాటు నేను ఉండాలంటే ఎందుకు అనుకుంటున్నావు? ఆర్ యు నాట్ డిఫరెంట్? నీ చేతగానే తనం అంతే. దేవుడి శక్తిని నువ్వు రుచి చూస్తే వీటినన్నిటి నుంచి వదిలేస్తావు. ఏం తెలుసా దేవుని శక్తి అంటే? వీడికి తెలుసు, మదన్కి వాళ్ళ ఊరు నయనవరం అని ఉంటుంది విజయవాడలో ఉన్న దగ్గర. మీటింగ్ పోయిన మగం ఒక ఆమె, నేను ముందుకు వచ్చిన పాటలు పాడుతూ వెనకాల నుంచి స్తోత్రం 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 దయ్యం లేచింది అనమాట. లేచి ఊరికే బైబిల్ తల మీద పెట్టి పదా అన్న. అంతే. ఆ రోజు నుంచి డెలివరెన్స్ వచ్చింది. నేనేం ప్రార్థన లే పదా పనికి మళ్ళీ అన్నాను, వెళ్ళిపోయింది. అది పవర్ అంటే. ఇంకా చాలా ఉన్నాయి అలాంటి ఇన్సిడెంట్స్ చదివితే మీకు భయం వేస్తుంది. మేము పోతుంటే కార్లకు అడ్డం దయ్యాలు వస్తాయి. 120 స్పీడ్లో పోతుంటే అడ్డం వస్తూ నిలబడుతుంది. చచ్చిపోతాడు ఏమని అవినాష్ కట్టు కొడతాడు. ఏంది కట్టు కొట్టే? దానికి తగిలితే కదా, కట్టు కొట్టాల్సిన అవసరం కూడా కావాలనే ఆపడానికి. అలాగంటే ఒక డ్రైవర్, అసలు నేను ఇంతవరకు చూడలేదు, మాకేవి అడ్డురావంట. నీకెందుకు వస్తారు పనికి వాళ్ళని, దయ్యం కదా అనుకాను. శక్తి ఉన్నోడే వచ్చినప్పుడే కదలికలు వస్తాయి, రోగాలు ఉంటాయి, ఒక్కసారి గద్దిస్తేనే వెళ్ళిపోతాయి. తలసేమియా, క్యాన్సర్ లేరా, వీడు చచ్చిపోయాడు బతికినాడు, వీడు లాజరస్, వీడు సుప్రీత్ లాజరస్ అని పెట్టుకోలే, అదే చచ్చిపోయినాడు అంతే. బ్రెయిన్లో క్లాట్స్ అన్న డాక్టర్ వెనక చెప్తే అర్థమవుతుంది, పెద్ద పెద్ద క్లాట్స్. ఈ స్థితిలో ఉన్నాడు బతకడు అని చెప్పి ఆలివ్ అంటుండే. ప్రార్థన చేసి దేవుడు బతికించినాడు. అది పవర్. ఆ భక్తి నువ్వు ఎక్స్పీరియన్స్ చేయడం లేదు కాబట్టి ఏదో సినిమాలో చూపించినట్టుగా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కావాలనుకుంటావు. చెత్త ఇది. శోధన వస్తుంది, వచ్చిన వెంటనే షేర్ చేసుకో ప్రార్థన చేసేవాళ్ళతో. లేదంటే ఇంకా నేను ఎవడు రక్షించాడు, నేను ఇంట్లోకి కూడా రానిరు మనుషులు. ఇంకొక రీజన్ ఏమంటే క్యూరియాసిటీ. ఏమో చూద్దాం, ఏముంది, జస్ట్ చదువుకుంటున్నాం, లెట్స్ హ్యాంగ్ అవుట్, తిరుగుతాం అంతే, ఏం పాపం ఏం చేయడం లేదుగా. ఆ క్యూరియాసిటీ, కొత్తదనం కోరుకున్నప్పుడు కూడా యూ డూ ఆల్ దీస్ థింగ్స్. నువ్వు ఆ ముందుకెళితే వెనక్కి రావడం అంటే ఉండదు పాపంలో. ఎప్పుడు కూడా స్టార్ట్ చేసినట్టు నీకు రాదు. మహాకృప ఉంటే తప్పలాగదు. అందుకే దేవుని మీదే ఆధారపడు. ప్రభా సహాయం చేయి, పాపంలో పడకుండా సహాయం చేయి, ప్రొటెక్షన్ ఇవ్వు ప్రభా. ఇదే ప్రార్థన. ఎందుకంటే పరిశుద్ధతను కాపాడుకున్న వాడికి చాలా విలువిస్తాడు దేవుడు యవనకాలంలో. ఎందుకంటే ఆయనకు తెలుసు యవనకాలంలో ఉన్న కోరికల్ని వాడు అదుపులో పెట్టుకొని దేవుని చిత్తాన్ని చేస్తుంటే ఐ విల్ వాల్యూ హిమ్ అంటాడు. ఐ విల్ వాల్యూ హిమ్. ఎందుకంటే వీళ్ళు నా కొరకు శోధనలు చేయించి పరిశుద్ధంగా బ్రతకడానికి స్ట్రగుల్ అయ్యాడు పాపంతో. ఇప్పుడు నిన్ను నేను ఎలా గనపరుస్తాను నువ్వు చూస్తావు కదా అంటాడు. అది కావాలా? మోషే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంటాడు, ఇశ్రాయేలుతో దేవుని పిల్లలతో శ్రమ అనుభవించడం మేలంట. అల్పకాల భోగముల కంటే, కొద్ది కాలం ఉండే ఈ కోరికల కంటే, కొద్దిసేపు జాయ్ ఇచ్చే కోరికల కంటే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించడం మేలని చెప్పి వచ్చి కలిసిపోయాడు బానిసలతో. అది డెసిషన్ మేకింగ్ అంటే. కాబట్టి క్యూరియాసిటీ కూడా నేను ఇట్ కిల్స్ యూ. ఎక్స్పీరియన్స్ ఎగ్జైటింగ్ ఉంటుంది, అడ్వెంచరస్గా ఉంటుంది. జోష్ మెక్డవల్ ట్రూ లవ్ వెయిట్స్ అనే బుక్ రాశాడు. అమెరికన్ అపాలజిస్ట్. ఇప్పుడు యూత్ మధ్య ఎక్కువ సేవ చేస్తాడు. ఎందుకంటే యూత్ డ్రగ్స్, సెక్స్, ఎయిడ్స్కి బానిసలే నాశనం అయిపోతుంది. ఆయన తట్టుకోలేక డిబేట్స్ అన్నీ వదిలేసి కంప్లీట్ యూత్ మినిస్ట్రీలోకి దిగేసి యూనివర్సిటీ క్యాంపసెస్లో చార్లీ క్లర్క్ ఎలా చేశాడో అలా చేశాడు ఇంతకుముందు. ఆయన బుక్లో అంతమంది యంగ్స్టర్స్ అంతా ఇంటర్వ్యూ చేశాడు. వై ట్రూ లవ్ వెయిట్స్ అని. మెజారిటీ ఎక్స్పీరియన్స్ నా దగ్గర ఉంది, ఆ బుక్ ఇంట్లో కూడా పడేసా. మెజారిటీ వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటిదంటే, నౌ ఐ రిగ్రెట్ ఫర్ లూజింగ్ మై వర్జినిటీ. నా కన్యాత్వం నేను వదులుకున్నందుకు, పోగొట్టుకున్నందుకు నేను బాధపడుతున్నా. ఆ పాపం చేసినందుకు ఆ బాధ నన్ను ఇంకా వెంటాడుతూనే మగపిల్లలు కన్ఫెస్ చేస్తున్నారు. సో ప్రీ మ్యారిటల్ సెక్స్ ఈజ్ నాట్ గుడ్ అంటాడు. ఎందుకంటే దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ ఏడుస్తారంట. గిల్ట్, అపరాధ భావన. అయ్యో తప్పు చేశాం, నా బాయ్ ఫ్రెండ్ ప్రెజర్ చేస్తే నేను చేశాను. ఇలాగే ఉంటాయి. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే అంటాడు. పిచ్చు, తెలుగు సినిమానా ఇదేమన్నా? అంటే ప్రేమిస్తే పాపం చేయాలా? ఈజ్ దట్ అ స్టాండర్డ్ ఆఫ్ ట్రూ లవ్? నిజమైన ప్రేమ అంటే అదే నా స్టాండర్డ్. సినిమా అది సోషల్ మీడియా ఎఫెక్ట్ అంటారు, దానికి మీరు పడిపోతున్నారు. ఏదోగా బతుకులు. మీరు ఎందుకు బంధించబడి ఉన్నారంటే, మొదట రక్షణ లేదు,
రక్షణ వచ్చిన తర్వాత కూడా బంధించబడ్డారంటే మీకు ప్రార్థన లేదు. ప్రార్థన చేస్తూ రక్షణను కూడా ఇంకా బంధించబడ్డారంటే ఇతరులతో షేర్ చేసుకుని వాళ్ళ సహకారం తీసుకోవటం లేదు, జయం చూడడానికి. ఉపవాసాలు అంటే ప్రార్థన చేయడం లేదు, బైబిల్ బాగా చదవటం లేదు, ప్రార్థనలో పోరాటం లేదు, ఇంకా పడిపోక నిలబడతావా? అన్నీ తప్పులే కనిపిస్తుంది. దేవుని కృప కొరకు వేడుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది? స్టడీస్ దెబ్బతింటాయి. ఇవన్నీ దేవుడు పక్కన పెడదాం, స్టడీస్ దెబ్బతింటుంది. ఇంకేం ఉద్యోగాలు వస్తాయి? బాయ్ ఫ్రెండ్ బా, గర్ల్ ఫ్రెండ్ బా, చదువు బా, ఉద్యోగం బా, ఇంకెలా బతుకుతాం మనం? అదే సాతానుకు కావాల్సిందనమాట. ఈ క్యూరియాసిటీ ఎలా ఉంటుందంటే దే వాంట్ టు ట్రై సంథింగ్ న్యూ, కొత్తదనం కోరుకుంటాం. అందుకే సిటీలో రకరకాల హోటల్స్ వస్తాయి. ఒక స్టైల్లో వస్తుంది, దాన్ని మించిన ఇంకొక స్టైల్ వస్తుంది, దాన్ని మించిన ఇంకొక స్టైల్ తీసుకొస్తాడు. ఎందుకంటే పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ నావెల్టీ, కొత్తదనం కోరుకుంటున్నారు. వాళ్ళకి తగ్గట్టుగా మార్పు వస్తుంది. మనిషికి కూడా ఇలాగా కొత్తదనం కొరకు ఇలాంటి ఇంటెన్స్ ఎక్స్పీరియన్సెస్ ఏం చేస్తుంటే యంగ్స్టర్స్ని ఆకర్షిస్తుంది. ఇది ఎక్స్ట్రీమ్. కుతూహలంతో ఏంటో ఈ రిలేషన్షిప్ అని ట్రై చేయడం, ఇది చాలా ఎక్స్ట్రీమ్ థింగ్. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్, లోన్లీనెస్, స్ట్రెస్ని తప్పించుకోవడానికి, ఒత్తిడి, ఒంటరితనం తప్పించుకోవడానికి కూడా కంపెనీని కోరుకుంటారు. అందుకే రాత్రి గుడ్లగూబలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఈ జనరేషన్లో. ఈ గుడ్లగూబలు ఏం చేస్తుంటే ఒంటరితనం భరించలేక షార్ట్స్ చూస్తూనే ఉంటారు. షార్ట్స్ ఆ మధ్యలో ఎవడన్నా హాయ్ అనుకో, హాయ్ అంటాడు వీడు కూడా. ఎందుకు? దీనిలోకి నిద్ర రావు గుడ్లగూబలకు, హృదయంలో నెమ్మది లేదు, అపవిత్రమైన చూపులు, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైనటువంటి జీవితం గడుపుతుంటే నీకు నిద్ర ఎలా పడుతుంది? సూయిసైడ్ చేసుకొని నిద్ర మాత్రం మింగినా కూడా చచ్చిపోలేం, నిద్ర రాదు. అపవిత్రతకున్న పవర్ అది. సాతానుకు ఏం చేస్తుంది? అందుకే దేవుని సహాయం కోరాలి, దేవుని సహాయం కోరాలి. ప్రభువా కాపాడు, ప్రభువా కాపాడని. ఖచ్చితంగా వస్తుంది సహాయం. ఒక చోట బెంగళూరు, నేను బహుశా ఎంటెక్ అనుకుంటా, ఫుల్ మినిస్ట్రీ చేసేవాళ్ళం. ఫ్యామిలీస్ దగ్గర కూడా పంపించేవాళ్ళు. పెళ్ళి కాలేదు అప్పుడు. ఒక ఫ్యామిలీ రెగ్యులర్గా డ్రంకడ్ అనమాట, మా ఫ్రెండ్ వాళ్ళ కొలీగ్. మేము వెళ్ళిపోయాం. ఒకరోజు నేను వెళ్ళాల్సి వచ్చింది. అమ్మ, నాన్న, చెల్లెలు, ఆ తమ్ముడు ఎవరు లేరు. వాళ్ళ పెద్ద అమ్మాయి మాత్రం, బ్రదర్ ప్లీజ్ సిట్ డౌన్ కమ్ ఆన్ ప్రే అనింది. అక్కడ కూర్చున్నా, ఆమె ఒక్కతే, నేను ఒక్కదే ఉన్నా. ఒక్కడే ఉన్నా. పరిశుద్ధాత్మదేవుడు గెట్ అవుట్ అన్నాడు అంతే. అది ఆ రెబ్యూక్, ఆ గద్దింపు నాకు అర్థమైపోయింది. నేను అంటే ఓకే ఐ సీ యూ లేటర్ అని చెప్పేసి. అది అట్లా తప్పిస్తాడు. ట్రాప్ రాబోతున్నట్టయితే దేవుడిని ప్రేమించే వాళ్ళని అలా తప్పిస్తాడు దేవుడు. లేచి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆ వార్నింగ్ ఇగ్నోర్ చేస్తే భ్రష్టు పట్టిపోతాం. ఆ దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు ఆ చిన్న ఆ మెల్లని స్వరము మనకు అర్థం కాలేదు. స్వరం మెల్లని కాదు, గెట్ అవుట్ అన్నట్టుంది. అది భక్తి. తన యందు భయభక్తులుగా వారిని కాపాడుకుంటాడు దేవుడు. అనేది ఆయన బాధ్యత. కొంచెం భక్తిని కూడా కాపాడుతాడు. డిజైర్, పాపము చేయకుండా బ్రతకాలనేటువంటి కోరిక దేవునికి చాలా సంతోషం కలిగిస్తుంది. ఉండలేమని దేవుడికి తెలుసు, కానీ దాన్ని రెసిస్ట్ చేస్తాం చూసావా, పాపాన్ని ఎదిరించడానికి ప్రయాసపడతాం చూసావా, దాని దేవుడికి చాలా ఇష్టం. ఎందుకంటే వీడు నా కొరకు బ్రతకడానికి ఇష్టపడతాడు. నేను వీడి కొరకు చనిపోయి ఏమీ వృధా చేయలేదు, నా రక్తం ఊరికి చిందించబడలేదు. ఆ రక్తంలో కడగబడిన వీడు పరిశుద్ధంగా జీవించడానికి ఎంత పోరాడుతున్నాడు, కాచుకొని ఉంటాడు. నువ్వు ప్రార్థన చేస్తే వచ్చి నీకు హెల్ప్ చేయడానికి. సో స్ట్రెస్, లోన్లీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడున్న పిల్లలకు అకాడమిక్ స్ట్రెస్. నారాయణలో కూర్చుంటారు కదా, పొద్దున 8కి పోతే వాడు సాయంత్రం ఎప్పుడు వదులుతాడో తెలియదు. నాకు ఎప్పటికీ అర్థం కాని ప్రశ్న వచ్చి, సంవత్సరానికి 2 లక్షలు కట్టి ఈ రోగాలు తెచ్చుకోవాలని. అందుకే మా పిల్లల్ని నారాయణ చైతన్యలో చదివించాల, మామూలు కాలేజీలో, స్కూల్లో చేసినాం. అవసరం లేదు. నీకు నీటిలో రావచ్చు, గీట్లో రావచ్చు, దానిలో పెద్ద పెద్ద రావచ్చు. అకాడమిక్ ప్రెషర్ చాలా ఉంది, సూసైడ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకునే వాళ్ళు ఈ యొక్క స్ట్రెస్, లోన్లీనెస్లో ప్రెషర్ రిలీవింగ్కి ఏం చేస్తారంటే ఇలాగా అడ్డదార దొక్కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏం చేస్తారు? ఎవరొకరు చక్కగా మాట్లాడితే పోతుంది. ఫ్యామిలీలో కాన్ఫ్లిక్ట్స్, తల్లిదండ్రులు సరిగ్గా లేకపోతే కూడా అవుట్ అనమాట. కొంతమంది యూత్ జీవితాల్లో పర్సనల్ స్ట్రగుల్స్ ఉంటాయి, అది మనకు తెలీదు. అలాగుండంటే వాడు ఒక ఉద్యోగం కొరకు శ్రమ పడుతుంటాడో, చదువులో ఎంత చదివినా సరిగ్గా సక్సెస్ చూడలేకపోతే పర్సనల్గా బాగా స్ట్రగుల్ అవుతుంటాడు. ఇది తట్టుకోలేనప్పుడు వాడు ఇట్లా రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ రిలేషన్షిప్లో కంఫర్ట్ చూస్తాడు అని అనుకొని ఎంటర్ అవుతాడు, నాశనం అయిపోతాడు. అసలు లోన్లీనెస్ ఎందుకు వస్తుంది? బికాజ్
యు ఆర్ సపరేటింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సొసైటీ కదా. సమాజం నుంచి నువ్వు దూరంగా పోతున్నావు. ఎవడు పొమ్మన్నాడు? తప్పు నీదా దేవుందా? మనిషిని సోషల్ యానిమల్ అంటారు. అంటే ఇప్పుడు ఇది సోషల్ యానిమల్ కాదు, ఇది సోషల్ మీడియా యానిమల్స్. ఇప్పుడు సోషల్ యానిమల్ అంటే మనుషులతో మనిషి కలిసి జీవించడానికే ఫెలోషిప్, అంటే స్నేహం అందంలే. దేవుడు సృష్టిస్తే మనుషులందరినీ వదిలేసి సోషల్ మీడియాలో ముఖం వదిలేంత రిలేషన్షిప్, అమ్మాయిలతో రిలేషన్షిప్. అంటే నాకు ఒక డౌట్ ఉంది, ఫ్యూచర్ ఎలాగోబోతుందంటే ఆలోచించండి థింకర్స్. రోబోట్స్తో సెక్స్ చేసేటువంటి టైం దగ్గర ఉంది. ఇది జరగచ్చు ఖచ్చితంగా, ప్రిడిక్షన్ కూడా అది. రోబోట్స్, పెళ్ళికి అవసరం లేదు, రోబోట్స్తో సెక్స్ చేసేటువంటి టైం దగ్గర వచ్చేసింది. అంటే అంత భ్రష్టు పట్టింది అనమాట సమాజం. అంత ఎందుకు? దేవుని భయము లేకపోవడాన్ని బట్టి. సో లోన్లీనెస్ కారణం. యేసు ప్రభు ఉంటే లోన్లీనెస్ ఎందుకు ఉంటుంది? తల్లిదండ్రులు ఉంటే లోన్లీనెస్ ఎందుకు ఉంటుంది? నేను ముందే చెప్పా కదా, యు ఆర్ ఇన్ఎక్స్పీరియన్స్డ్. ఆ అనుభవం లేని స్థితిలో నుంచి వచ్చినటువంటి మైండ్లోంచి వచ్చిన ఆలోచనలే నిన్ను పాపం వైపు నడిపిస్తాయి. బైబిల్ ఉంది, దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, గాడ్లీ పేరెంట్స్, తల్లిదండ్రులు భక్తి తెలిసిన వాళ్ళు ఉంటారు, చర్చ్లో ప్రార్థన చేసే ఫ్రెండ్స్ ఉంటారు. నువ్వు పోవటం లేదు, అందుకే నీకు లోన్లీనెస్. ఎవరెవరితోనో నువ్వు ఫోన్లతో రిలేషన్షిప్, అదే ఫ్రెండ్షిప్ పెట్టుకునే బదులు స్పిరిచువల్ పీపుల్తో ఫ్రెండ్షిప్ పెట్టుకొని డిస్కస్ చేయండి, ప్రార్థన చేయండి. అది ఎందుకు జరగదు చెప్పు? ఇటువైపు ఎక్కువ ఉంది, స్పిరిచువల్ సైడ్ ఎందుకు చేయడం లేదు? అది తప్ప నీదే కదా. న్యాచురల్ లోన్లీనెస్. దయ్యంతో మాట్లాడితే లోన్లీనెస్ కాక ఇంకేమొస్తుంది చెప్పు? ఒంటరిగా చేసేస్తాడు దయ్యం. ఆ లోన్లీనెస్ వలన ఏమవుతుందంటే, నువ్వు ఎవరికి చెందిన వ్యక్తివి, ఎవరికి అనే ఫీలింగ్ నీలోకి వచ్చేస్తే నువ్వేం చేస్తావు? నిన్ను ఎవరి దగ్గర తీస్తారా అని అప్పుడు నువ్వు ఏం చేస్తావు కూడా నీకు తెలియదు. అది తప్పు రైట్ కూడా నీవు ఆలోచించలేనటువంటి పరిస్థితి అనేటువంటిది ఒకటి. ఈ యొక్క స్ట్రెస్ తర్వాత ఐసోలేషన్ అంటే ఒంటరితనం ఏం చేస్తుంది? ఒంటరితనం, ఈ ప్రేమ వ్యవహారం అన్నటువంటిది ఎమోషనల్గా సపోర్ట్ ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. దిస్ ఈజ్ వెరీ డేంజరస్. నేను ఎప్పుడు భయపడతా తెలుసా? ఎందుకంటే దయ్యాలతో పెద్దగా ఎక్కువ డీలింగ్స్ చేయకపోయినా కావాలని అవాయిడ్ చేస్తాను. ఉన్న అనుభవంతో నాకు తెలిసేది ఏంటంటే, డెవిల్ యొక్క పవర్ ఏమిటర్ అంటే, వీళ్ళందరికీ చాలా వార్న్ చేస్తాను, సౌజన్య వైఫ్ని కూడా వార్న్ చేస్తుంటా. ఏం చేస్తాడు తెలుసా? మన మైండ్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. తెలుసా మీకు అది? శ్రీకాంత్కి అనుభవం ఉందా? శ్రీకాంత్కి అనుభవం ఉంది, నీకుందా? మైండ్ని నేను ఎక్స్ట్రీమ్ లెవెల్ గురించి మాట్లాడుతున్నాను, సింపుల్ థింగ్స్ కాదు మాట్లాడుతుంది. మైండ్ కంట్రోల్ చేసి సినిమా చూడనిస్తాడంటే దట్ ఈజ్ నథింగ్. సినిమా డైలాగ్ బాగుంటే నేను కూడా ఇట్లా చూస్తా బస్సులో పోయేటప్పుడు, అది పెద్ద కాదు. ఇంకొక వర్స్ట్ లెవెల్ అది. సేటన్ పవర్ వల్ల మైండ్ని తన కంట్రోల్లోకి తీసుకొని నేను పాపం చేయించగలడు. దానికి భయపడుతుంటాను. అందుకే ఈ మైండ్లో ఎప్పుడు వాక్యం ఉండాలి, ఎప్పుడు ప్రార్థన ఉండాలి. నేను ఐ క్యాన్ డూ దిస్, ఐఎమ్ ఏబుల్ అంటే కుదరదు, అస్సలు కుదరదు. ప్రార్థన, దీనత్వము, దేవుని పాదాల దగ్గర గడుపుతూ కృప కొరకు అడుక్కున్న వాళ్ళు క్షేమంగా ఉండగలుగుతున్నారు. అగ్రెసివ్గా అటాక్ చేస్తున్నాడు సైతాన్ పాస్టర్స్ని, పాస్టర్ వైఫ్స్ని, పాస్టర్ పిల్లల్ని, లేకపోతే విశ్వాసాలు బలంగా సేవ చేస్తున్నట్టయితే వాళ్ళ ఫ్యామిలీస్ని అటాక్ చేసి, డైవర్ట్ చేసి, పాపంలో పట్టబడేటట్టు చేసి, సేవ చేస్తాను ముందుకు వెళ్లకుండా ఆపేసి, దేవుని నామానికి అవమానం కలిగించి అని వెళ్ళిపోతాడు. కాబట్టి స్ట్రెస్లో, ఒత్తిడిలో, ఈ ఒంటరితనంలో ఈ ప్రేమ అనేది నీకు ఇమోషనల్గా ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. ఫ్యామిలీలో కూడా తల్లిదండ్రులు సరిగ్గా లేరనుకో, ఆ ఇంట్లో నుంచి వచ్చిన పిల్లలు ఏం చేస్తారంటే, అక్కడ ఈ యొక్క సరైనటువంటి ఏమీ దొరకడం లేదు కాబట్టి, ప్రేమ రకరకాల ఎక్సెట్రా దొరకలేదు కాబట్టి, బయట ఎవరన్నా అలాగా అమ్మాయిలు అబ్బాయిలు కలిస్తే వాళ్ళతో స్లోగా, అది ప్రేమగా అదేం స్టార్ట్ అవ్వదు, సెక్షువల్ రిలేషన్షిప్గా అది స్టార్ట్ అవ్వదు. స్లోగా హలో బాగున్నారా, హలో అంతే, స్లోగా మాటలు ఎక్స్చేంజ్ మాట్లాడగలను, కొంచెం. సో అప్పుడు ఏమవుతుందంటే ఫిజికల్ బాండ్ కాదు, ఇమోషనల్ బాండ్ వస్తుంది. అంటే మనసు దగ్గర అవ్వడం మొదలవుతుంది. మనసు దగ్గర అయిన తర్వాత వర్షంలోకి పోయిన తర్వాత ఆటోమేటిక్గా నీ బాడీ కూడా ఇచ్చేస్తావు. అదే జరిగేది. మరి ఏం చేయాలి చెప్పు? ఏం చేయాలి?
ఇమోషనల్ హైజాకింగ్ జరుగుతుంది, ఇమోషనల్ కిడ్నాప్ చేస్తున్నాడు సాతాను మిమ్మల్ని అందరినీ, యూత్ని. మీ దగ్గర ఉన్నది ఒకటే పరిష్కారం, దేవుని పాదాల మీద పడి ఏడవండి అంతే. ప్రభువా విడుదలేవు. ప్రార్థన సహకారం పక్కన వాళ్ళు కొనండి. కొంతమంది తల్లిదండ్రులు చూస్తున్నవి దునపోతలా లేకపోతే ఇంకేమో నాకు అర్థం కాదు, అసలు ఇవి ఏమీ తెలియదు. తల్లిదండ్రులకు ఎంతమందికి చేయొద్దండి చూద్దాం. నేను చెప్పినవన్నీ తెలుసు, ఎంతమందికి తెలిసి చేయొద్దండి చూద్దాం. కారణం చెప్పమంటారా? మీ పిల్లలు ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారో మీకు తెలియదు. వాళ్ళ ముందు ఉన్నటువంటిది గొయ్యి, పెద్ద వ్యాలీ ఏంటో మీకు తెలియదు. ఎందుకంటే మీ పిల్లలు ఎప్పుడు చెప్పరు, వాళ్ళ సమస్యలు వాళ్ళ అబద్ధమే చెప్తారు. బాగున్నారంటే ఐఎమ్ సో ఫైన్ అంటారు. సిటీస్లో వెరీ డేంజరస్, సిటీస్లో. ఎందుకంటే అసలు వర్జినిటీకి కానీ ప్యూరిటీకి కానీ వాల్యూ లేదు సిటీస్లో, తెలుసా? కాబట్టి దిస్ లవ్ ఆర్ దిస్ నాట్ లవ్, దిస్ లస్ట్ సర్వ్స్ యాజ్ ఎ ఇమోషనల్ రెఫ్యూజ్ టు దిస్ స్ట్రెస్ అండ్ ఐసోలేటెడ్ పీపుల్. అందుకే బైబిల్ చదవాలా, బైబిల్ చదవాలా, బైబిల్ చదవాలి. వెళ్ళిపోతుంటుంది వాక్యం, వెళ్ళిపోతుంటే టచ్ చేయడం, కదిలించడం సాతానికి చాలా కష్టం. బైబిల్ వాక్యం బాగా తెలిసి ప్రార్థన చేసిన వాళ్ళని కదిలించడానికి చాలా ఇబ్బంది పడతాడు. ఎందుకంటే వాడు బైబిల్ని బేస్ చేసుకొని మాట్లాడుతుంటాడు కాబట్టి, థింక్ చేస్తాడు కాబట్టి షేక్ అవ్వడు. నేను ఒక విషయం కొరకు బాగా ప్రార్థన చేసిన, పెద్ద ప్రార్థన కూడా బాగా చేస్తే ఒక వాక్యం ఇచ్చాడు దేవుడు. ఆ వాక్యం చదివిన వెంటనే ఏమైంది తెలుసా? హృదయంలో నుంచి మొత్తం టెన్షన్ వెళ్ళిపోయింది. జస్ట్ వాక్యం, దట్ ఈస్ ప్రామిస్, దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, పవర్ ఇస్తుంది. దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసి నేను బాగుండాలంటే ఎలా? తల్లిదండ్రులకు కూడా ఓపిక లేదు వాక్యం చదవడానికి. రేపు పొద్దున నువ్వు ఏడవడము, బాధపడ్డము, గుండెపట్టు గుమ్మడిలు అవ్వడం, అంతే కదా. పిల్లలు లేచిపోతే ఏమవుతారు? సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది, షాక్. అది మీ అమ్మాయి వెళ్ళిపోయింది, మీ అబ్బాయి ఎవరినో పెళ్లి చేసుకున్నాడు అంటే వాడు ఇంటికి వచ్చినప్పుడు వీడు శవమై ఉంటాడు. మీరు చేసే పనులు మీ అమ్మ నాన్నలకు అట్లే అవుతాయి. మీకు తెలుసో తెలియదు కదా, మీకు తెలియదు. నిజంగా చెప్తున్నా, మీలో ఎవరైనా ఇలాంటి ఏదో పనులు చేసి ఎవరినో వెళ్ళిపోయో లేచిపోయో పెళ్లి చేసుకుని చేస్తే మీరు శవాలను చూస్తారు ఇంట్లో. ఎందుకంటే వాళ్ళ షాక్ తట్టుకోలేక, సినిమాలో చూసినట్టు ఉంటుంది, కార్టూన్లు ఉంటాయి చూస్తారా, వెరీ డేంజరస్ థింగ్ దిస్ ఇస్. మీకు తెలియదు, అందుకే యు ఆర్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ అంటున్నాను నేను. నీ ఏజ్కి నువ్వు షాక్ తీసుకోవచ్చు. 50s దాటి 60sలో ఉన్న వాళ్ళు ఆ షాక్ తీసుకోలేరు. బాడీ వీక్ అవుతుంటుంది. అది ఒకసారి ఒక పిడుగు అన్నట్టు అవుతుంది, అయిపోయింది, మెమోరియల్ సర్వీస్ అంతే. ఎంత ప్రమాదం ఉంది. ఇదే కావాలా సాతాను? కుటుంబాన్ని చిన్న భిన్నం చేయాల, నాశనం చేసి పడేలా, చెట్టుకొకడు పుట్టకొకడు చేయాల. యేసు అంటే థూ అనాలా, ఆయనకు కావాల్సింది అదే. అది చేయడానికి నువ్వు అనుమతిస్తావా ఇవ్వవా నువ్వు ఆలోచించుకో. నెక్స్ట్ థింగ్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను బిబ్లికల్ కౌన్సిలింగ్ చేసినప్పుడు టీనేజ్ సెక్స్ మీద, తర్వాత ఇంకా ఆస్ట్రేలియన్ కపుల్ వచ్చారు, వాళ్ళు టీచ్ చేస్తున్నారు. ఏం చెప్పారంటే వాళ్ళు, మన యూత్ పాడవడానికి కారణం ఏంటని నేను అడిగా. ఆ విధంగా డిస్కషన్ వచ్చింది. లేడీ ఆస్ట్రేలియన్లో, ఆయనేమో సర్దార్జీ, రక్షణ పొంది వాళ్ళు ఆస్ట్రేలియాలో అక్కడ పెళ్లి చేసుకున్నారు. సో ఆమెకు ఫారిన్ కాంటాక్ట్స్ తెలుసు, ఈయనకు ఇండియన్ కాంటాక్ట్స్ తెలుసు. ఇద్దరు కరెక్ట్గా మిక్స్ చేసి మాట్లాడుతున్నారు మాతో. మనకి ఏంది ప్రాబ్లం అండి ఇలా జరుగుతుంది మన యూత్ కంటే? క్రిస్టియన్ యూత్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే చర్చెస్ దే డోంట్ హ్యావ్ సెక్స్ ఎడ్యుకేషన్. సెక్స్ అని మాట్లాడితే చర్చెస్లో ఆ పదం చెప్పి ప్రీచ్ చేస్తుంటే కూడా అక్కడ వెనకాల నుంచి సీరియస్గా చూస్తుంటారు ముస్లింలు. సెక్స్ ఎడ్యుకేషన్ లేదు చర్చిలో. ఒకటి, పేరెంట్స్ కూడా మాట్లాడడం కొద్దిగా ఇబ్బంది భారతదేశపు సంస్కృతిలో. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, యూత్ ఇట్లా పెరుగుతున్న వాళ్ళు ఇంటర్నెట్లో చూస్తారు, ఫ్రెండ్స్ నుంచి నేర్చుకుంటారు. అందుకు పాడైపోతున్నారు. అవేర్నెస్ లేదు, దాని గురించిన అవగాహన లేదు. ఇది ఏమిటి? ఇది న్యాచురల్, ఆపోజిట్ సెక్స్తో ఆకర్షణ న్యాచురల్. దీన్ని కంట్రోల్ చేసుకోవాలి, దీనికి ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఈ టీచింగ్ చర్చెస్లో ఉండడం. ఇప్పుడు ఎందుకు మేము ఇంత కష్టపడి 15-20 రోజులు పట్టింది నాకు ఇవన్నీ చదవడానికి. బుక్ తీయడం, చదవడం, పడేయడం, అండర్లైన్ చేయడం, పడేయడం, లేకపోతే దొరకకపోతే కోటికి వెళ్ళి కొనుక్కొచ్చుకొని రావడం, మళ్ళీ అది చదవడంతో ఇది కాదు రైట్ టాపిక్. కారణం ఏం తెలుసా? ఒక్కసారి పప్పులో కాలేసినారంటే వెనక్కి వస్తారు పశ్చాత్తాపడితే. ఏం ప్రయోజనం? దేవుడు ఆశించినటువంటి ప్లాన్ని పాడు చేసిన వాళ్ళు అవుతారు కదా. కాబట్టి అవేర్నెస్ కావాలి. ఈ యొక్క ఎడ్యుకేషన్ కానీ వల్ల, అంటే చర్చ్ ఎడ్యుకేషన్, దీనివల్ల కూడా హెల్తీ బౌండరీస్ అని ఉంటాయి తెలుసా?
అంటే ఆరోగ్యకరమైనటువంటి హద్దులు అంటారు. అబ్బాయి అమ్మాయితో మాట్లాడుతుంది, అమ్మాయి అబ్బాయితో మాట్లాడతాం. ఎంతవరకు మాట్లాడాలి? ఒంటరిగా ఎందుకు మాట్లాడాలి? టెల్ మీ. ఎక్కువసేపు ఎందుకు మాట్లాడాలి? టెల్ మీ. అంటే ఏదో తేడా ఉంది కదా. నువ్వు ఒంటరిగా మాట్లాడుతున్నావు, ఎక్కువసేపు మాట్లాడుతున్నావు, ఎక్కువసార్లు మాట్లాడుతున్నావు. దీస్ ఆర్ ద సైన్స్ ఆఫ్ సిన్. ఇంకేం పెద్ద దానికి ఇంకా నేను రాకెట్ సైన్స్ చదవాల్సిన అవసరం లే, సైకాలజీ కూడా అవసరం లే. ప్రతిరోజు ఎక్కువసేపు మాట్లాడుతున్నావు, ఒంటరిగా వెళ్ళి మాట్లాడుతున్నావు, ఒకే వ్యక్తితో మాట్లాడుతున్నావు. వై? ఆకర్షణ కదా. ఎక్కడ బౌండరీ ఉంది? ఒక హద్దు లేదా? ఎందుకు ఫోన్ చేసావు? అయిపోయింది. అప్పుడు ఏదో పని నుండి ఫోన్ చేసావు, ఫైన్, గుడ్ బై, అంతే. అదే హెల్తీ బౌండరీస్ అంటే. ఒక హద్దును నియమించుకోండి. ఎప్పుడు చేయగలవు? నువ్వు ప్రార్థన చేసి, నువ్వు బైబిల్ చదివి, నీకు మంచి భక్తి జీవితాన్ని కట్టుకుంటాడు. ఉపవాసం ఉండదు. అందుకే అనేది ఉపవాసం ఉంటే శరీరంలో కోరికల్ని దేవుడు కంట్రోల్ చేస్తాడు. దానికి ఆ పవర్ ఉంది ఫాస్టింగ్కి. దయ్యాలు గజగజ వణికిపోతే ఉపవాసం ఉండి వచ్చిన వాళ్ళు అసలు కోరిక లేదు. ఉపవాసం ఇంకా నాశనం చేసుకోక మీ జీవితాలని ఏమవుతుంది? పెళ్ళికి ముందు సెక్షువల్ రిలేషన్షిప్, అబార్షన్ చేసుకోవడం, మళ్ళీ వాడిని తిరిగి పెళ్లి చేసుకోవడం. ఇక ఏముంటుంది ఆ సంసారంలో? హ్యాపీనెస్ ఉంటుందా? దే ఆర్ జస్ట్ లైక్ వైల్డ్ పిగ్స్ ఇన్ ఎ బ్లడీ గట్టర్. పరిశుద్ధత పవర్ మీకు తెలిస్తే, స్టువర్ట్పురంలో దేవసాయ గారు అన్నాడు, స్టేజ్ మీద ఛాలెంజ్ అయ్యాడు, ఈ రక్తం అపవిత్రపరచబడలేదు అన్నాడు. ఆయన వణికిపోయినారు మొత్తం అందరు. ఈ రక్తం అపవిత్రపరచబడలేదు అన్నాడు. అందుకే ఆయన ఫోటోలు చూస్తే దయ్యాలు వారిపోయినాయి. తెలుసా మీకు? జస్ట్ ఫోటో ఒకటి బైబిల్లో పెట్టుకొని అడవిలో ప్రార్థన చేసుకుంటుంటే వచ్చి రే దేవసాయం గారు అని చెప్పి పరిగెత్తాయంట అవి. రీజన్ ఏంటంటే పరిశుద్ధత. మనకు తెలియదు దాని విలువ. కుక్కల మాదిరి బతికేది తెలుసు మనకు. హోలీనెస్ అంటే ఏమిటో తెలియదు. ఒక్క మాటతో నేను చూసేవాడిని కదా, నేను పరిశుద్ధంగా చెప్పడం లేదు. వెళ్ళిపా జ్వరమా అంటే పోతాయి అంతే. వస్తాడు భువనేష్ వచ్చినాడు, వీడు తెల అన్నవాడు యూకేలో ఉంటాడు. సండే చర్చ్ అయిన తర్వాత అంకుల్ ఇదంతా తలనొప్పి అంకుల్ వేసిన వాళ్ళ పో అన్నాడు. పోయింది అన్నాడు వాడు కార్టూన్ మాదిరి పెట్టి. జస్ట్ ఒక సెకండ్ వెళ్ళిపోయింది ప్రార్థన. ఏంది అంకుల్ పోయిందంటే, అంతే పోరా నువ్వు కూడా ప్రార్థన నేర్చుకో, నీకు కూడా పోతుంది అని. పరిశుద్ధత, విశ్వాసము, దేవునితో సమయం గడిపితే ఊరికలాగా ఉచితంగా వచ్చేటువంటి శక్తి. అది ఉచితంగా వచ్చేటువంటి శక్తి. అది కావాలా లేక ఈ రిలేషన్షిప్స్ కావాలా నువ్వే డిసైడ్ చేసుకో. కాబట్టి ఎమోషనల్ బౌండరీస్ చాలా, హెల్తీ బౌండరీస్ చాలా ఇంపార్టెంట్. ఇమోషనల్ మెచ్యూరిటీ. నువ్వు చదువుకుంటున్నావు, నీకు ఎందుకు లవ్ అఫేర్? వాడు ఎవడో, నువ్వు క్రిస్టియన్వి, ఎందుకు చెప్పు? నీకు సొసైటీ యాక్సెప్ట్ చేయదు, బైబిల్ యాక్సెప్ట్ చేయదు, నీకు నువ్వే విసుగు వస్తుంది కొన్ని రోజులకి. ఇంకా కొంతమంది అంటే వాడు క్రిస్టియన్ మేము క్రిస్టియన్, ఇద్దరు పెళ్లి చేసుకుంటే అసలు అక్కడే వస్తుంది. ఏవి కరెక్ట్ కాదు. ఇమోషనల్గా మెచ్యూరిటీ అంటే ఏంటంటే, ఈ నాకెందుకు, నేను చదువుకొని బాగుపడి ఉద్యోగం తెచ్చుకొని 4 రాళ్ళు వెనకేసుకొని కొద్దిగా స్టైల్గా బతుకుతా అనుకో. దట్ ఈజ్ ఇమోషనల్ మెచ్యూరిటీ. ఏమి బతుకు ఎలా వస్తుంది ఇమోషనల్ మెచ్యూరిటీ? వాస్తవంగా ఆలోచించే పరిస్థితులు ఏంటని. ఇలా చేస్తే ఏమవుతుంది, ఇలా చేస్తే ఎంత నష్టం వస్తుంది, ఇలా చేయకుంటే ఏం లాభం వస్తుంది, అసలు ఇది దేవునికి ఇష్టమా? ఈ మెచ్యూరిటీ అనేది ఎలాగొస్తుందంటే దేవుడు కూడా ఇస్తాడు, పరిస్థితులను బట్టి కలుగుతాయి. కొన్ని మంచి బుక్స్ అవడం వల్ల కలుగుతుంది. ప్లస్ పెద్దలతో కూర్చొని డిస్కస్ చేసినా కూడా వస్తుంది మెచ్యూరిటీ. ఇవన్నీ దీనికి టైం లేదు. మనకు ఫేస్బుక్, వాట్సాప్ ఎక్సెట్రాకి టైం ఎక్కువైపోయింది. అందుకే చచ్చుబడిపోతుంది బతుకు. బోర్ కొడుతుందా? మాన్యువల్ బాగానే ఉంటుంది. దీని తర్వాత వస్తుంది యాక్చువల్గా మిసైల్స్ వస్తాయి. మీడియా ఇన్ఫ్లుయెన్స్. నేను క్రిస్టియన్ బాయ్స్ అందరి మీద నాకు చాలా జాలి, భయము, బాధ, దిగులు. ఎందుకంటే ఎక్కడ ఎవడు దేన్నో తిక్కదాన్ని పెళ్లి చేసుకునేవాడు పిచ్చోన్ని పెళ్లి చేసుకొని నాశనం అయిపోతారేమని చెప్పి వణుకు పుడుతుంటుంది నాకు వెన్నులో.
ఎందుకంటే అది చేసిన తర్వాత ఇంకెవడు ఏం చేయలేడు రా స్వామి మిమ్మల్ని కూడా ఎవరు ఏం చేయలేడు. నువ్వేమో బాగా చదువుకుంటావు, వాడేమో పూరంబోకుడు అయిపోయి ఉంటాడు. ఎలాగుంటుంది ఇది కాంబినేషన్? నేను ఒకరిని అడిగిన, ఏమిరా ఇంత గలీజ్ ఉన్నా మీ హాస్టల్లో, మీ అంటే క్రిస్టియన్స్ హాస్టల్, బాయ్స్ అందరు క్రైస్తవులు విశ్వాసులు, ఇంత గలీజులు ఎట్లా ఉండగలుగుతున్నా అంటే, అలవాటు అయిపోయిందన్న. మా ఇంటి దగ్గర ఎక్కడ ఉంటుంది, అక్కడే పశువులు ఉంటాయి, ఇక్కడే తొట్టి ఉంటుంది, అక్కడే ముఖం కడుకుంటాం, ఇక్కడే అన్నం తింటాం గుడిసెలో, ఇవన్నీ అలవాటు. ఇదేం పెద్ద విషయమేం కాదు మాకు అంట. అలాంటి నీకు దొరికినాడు, నువ్వేమో నీట్ పర్సన్. చాలా ఇబ్బందులు ఉంటాయి, అడ్జస్ట్మెంట్స్లో చాలా ఇబ్బందులు, కంపాటబిలిటీలో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ మీకు తెలియదు, బికాజ్ యు ఆర్ ఇన్ఎక్స్పీరియన్స్డ్. సినిమాలు చూసి ట్రూ లవ్ సాక్రిఫైస్ చేస్తుందని చెప్పి లాస్ట్కి మేము పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతారు. మీడియా ఇన్ఫ్లుయెన్స్, ఫిల్మ్స్, టీవీ షోస్, బుక్స్ ఏం చేస్తాయంటే ప్రేమ వ్యవహారాలని ఇది ఒక జీవితానికి ఒక గోల్. అందుకే ప్యార్ కియాతో డర్నా క్యూ అని ఒక యూజ్లెస్ ఫెలో బాలీవుడ్లో సూపర్ హిట్ సాంగ్ అది. ప్యార్ కియాతో డర్నా క్యూ అంట. అంటే పాపం చేయడానికి భయం ఎందుకంట. పాపాన్ని వాళ్ళు పాపంగా చూడరు, దాన్ని మనకు దాన్ని పాపంగా కాదని చూపిస్తారు. దే రొమాంటిసైజ్ దిస్ లవ్. కాబట్టి మనం వెంటబడతాము, అలాగ జీవించాలి అని అనుకుంటాం. గోల్ ఫర్ దిస్ లైఫ్ అంటారు. అదే గోల్ ఎట్లా అవుతుంది? నీకు నిజంగా గోల్స్ ఉంటే ఈ పనులు చేయడానికి టైం ఉండదు, తెలుసా? మీకు ఆ ప్రాబ్లంలో ఎందుకు పడుతున్నారంటే యూ హ్యావ్ నో పర్పస్ ఫర్ యువర్ లైఫ్. ఆ గోల్ కానీ నువ్వు పెట్టుకున్నావంటే, నా గోల్ ఏం తెలుసా? ప్రార్థనా పనులను తయారు చేయాలని యంగ్స్టర్స్ని. చాలా బిజీగా ఉంటాం, బుక్స్ చదవడానికి టైం ఉండదు, ప్రార్థన చేయడానికి అస్సలే టైం ఉండదు. 4 గంటలు 5 గంటలు 3 గంటలు చేసినా కూడా టైం సరిపోవడం లేదు. దాని తర్వాత మళ్ళీ బుక్స్ చదవాలి, ఈ బుక్స్ చదివి ప్రార్థన చేసి మళ్ళీ బైబిల్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇదంతా చేస్తే మధ్యలో ఫోన్ కాల్స్, మళ్ళీ ఎవరైనా వచ్చి కలవడం, రక్షణలోకి నడిపించడం. ఇక్కడ అక్కడ రక్షణ అంటే పక్కింటికి పోదాను కాదు, పాలకొల్లు, కాకినాడ, విజయవాడ, అంత డిస్టెన్స్ అంటే బెంగళూరు, వీటికి టైం సరిపోదు ట్రావెల్ చేయడానికి కూడా. ఆ గోల్ నా ముందున్నప్పుడు ఏదో పనులను చేసుకున్నాం. మా ఇంటికి పోతే నాకు పప్పు ఒక్కటే ఇచ్చినారు, నాకు రసం ఇవ్వలేదు అంటానా, ఏదో ఒకటి పెట్టినారు, తినేసి వెళ్ళిపోదాం పద అంటుండు. ప్రేమ వ్యవహారాలకి టైం ఎందుకు ఇంత ఉందంటే, నీకు గోల్ లేదు కాబట్టి నీకు చాలా ఫ్రీ టైం ఉంది. అదే నీకు లైఫ్ గోల్ ఉందనుకో, నీకు టైం సరిపోదు, ఫోన్ చేయడానికి, చాట్ చేయడానికి ఏమీ సరిపోదు. నీ గోల్ నీకు గుర్తించడం లేదు నువ్వు. అది దరిద్రం క్రైస్తవంలో, దరిద్రం క్రిస్టియన్ బాయ్స్ గర్ల్స్లో. గోలే ఉండదు లైఫ్కి. డిసిప్లిన్ స్టార్ట్స్ విత్ బెడ్ అంటారు, తెలుసా? నువ్వు పడక నుంచి లేయడంతోనే డిసిప్లిన్ అనేది స్టార్ట్ అవుతుంది, సెల్ఫ్ డిసిప్లిన్. అది మనకు తెలియడం లేదు. ఊరిక టైం వేస్ట్ చేస్తాం. గోల్ అంటే గోల్ సాధించడానికి నువ్వు అస్సలు వెనకాడవు. ఏం చేస్తాం? దురదృష్టం. అంతేకాకుండా ఈ సంస్కృతిలో కొన్ని కథలు ఉంటాయి. లైలా మజ్ను, దేవదాస్ పార్వతి, రోమియో జూలియట్, రథీ మన్మధుల, ఇంకో అదేనా వాళ్ళ కల్చరల్ నేరేటివ్స్, పిట్టకథలో ఫోక్స్ ప్రేమను చాలా అత్యద్భుతంగా వివరించి చూస్తారు. సినిమాలు చూస్తే టైటిల్ గొప్ప ప్రేమ కావ్యం 1970s ఇలాగ ప్రొజెక్షన్ వస్తారు. కాబట్టి అది దాన్ని యాక్సెప్ట్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది. జీవితంలో ఎదుగుతున్నప్పుడు ఇది భాగం కావాలని పోతున్నారు. ఫైనల్ థింగ్, గుడ్ న్యూస్ ఏంటంటే ముగిస్తా కాబట్టి, డిజైర్ ఫర్ ఫిజికల్ ఇంటిమసీ, సెక్షువల్ డిజైర్స్ తీసుకోవడానికి, ఆ ఫిజికల్ శారీరకంగా దగ్గర ఉండడానికి కూడా చాలామంది ఇలాంటి రిలేషన్షిప్లో వెళ్ళిపోతారు. ఎందుకంటే కోరికలు భరించలేక. అందరికీ కోరిక, మాకు కూడా కోరికలు. మేము ఎలా చేయించాము బెంగళూరు ఉన్నప్పుడు, చెప్పా కదా, బెంగళూరు ఈజ్ సిటీ ఆఫ్ బ్యూటీస్. సిటీ ఆఫ్ బ్యూటీస్. నీకు బెంగళూరులో ఈజీగా శోధనలో పడిపోవచ్చు. మంగళవారం ప్రార్థన, గురువారం ప్రార్థన, శనివారం ప్రార్థన. శనివారం అయితే ఈవినింగ్ చర్చిలో ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది, 6 o'clock ఎప్పుడు 8 వరకు అమౌంట్, 2.5 hours. అది వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి టీ తాగుతాము. తర్వాత 9 to 10 ఒంటరిగా ప్రార్థన చేసుకునే వాళ్ళం. వీడు వచ్చాడు, ఫ్రాన్స్ అంకుల్ కొడుకు కేలేబ్ కూడా వచ్చేవాడు. వాడు వచ్చేవాడు, కొంచెం డాక్టర్ జస్సు అంకుల్ వాళ్ళ అబ్బాయి వచ్చేవాడు. పెద్ద బిల్డింగ్, 2 bedroom హౌస్ మాది బెంగళూరులో.
సో ప్రార్థన చేశాను, ఒక్కొక్కడు ఒక మూల కూర్చుంటాడు, 1 అవర్ ప్రార్థన చేస్తారు. 10 o'clock వల్ల వచ్చి అందరు మంచి టీ తాగిన తర్వాత 10 to 1, 2 వరకు ప్రార్థన చేసేవాళ్ళం. మేము ప్రార్థన చేసి ఖాళీ చేసి ఇంట్లో మళ్ళీ ఫెలోషిప్లోనే మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు. ఆ అమ్మాయి చెప్తుందంట, అన్న ఈ ఇంట్లో ఎవరు డాన్ అన్న జాషువా అన్న వాళ్ళు ఉన్నారంటే, అవునంటే ప్రభాకర్ అన్నాడు, మీరున్నారా, ప్రార్థన బాగా చేస్తారు, అవునంటే ఏమి సన్నిధి ఉందన్న ఈ ఇంట్లో, ఎంత ప్రశాంతంగా నిద్ర వస్తుంది అని. అలా బతికాం, కుక్కలం కాదు, సింహం మాదిరి బతికాం మేము. శోధనలను అందరం కలిసి ఉపవాసం అండి గ్రూప్ ప్రేయర్స్తో జయించినాం, అమ్మాయిల శోధనలో పడకుండా. చాలా కష్టం. మంచి కార్స్ ఉండేవి మాకు అప్పుడు జాషువా దగ్గర. 95స్లోనే హోండా సిటీ అంటే మీరు ఆలోచించండి, 95లో అప్పుడే లాంచ్ అయిన వెహికల్స్ అవన్నీ, దాంట్లో తిరిగేవాళ్ళం. లగ్జరీ హోటల్స్లో టిఫిన్, బ్రేక్, లంచ్, డిన్నర్ ఇష్టం వచ్చినట్టు తిరిగేవాళ్ళం. పాపంలో పడకుండా దేవుడు మమ్మల్ని కాపాడాడు. మిమ్మల్ని ఎందుకు కాపాడలేడు చెప్పు? ఎందుకు కాపాడలేకపోతున్నాడు అంటే, మీకు స్పిరిచువల్ కంపెనీ లేదు, మీరు చేసుకోవటం లేదు అంతే, దట్స్ ఆల్. ఊరంతా ఫ్రెండ్సే. భక్తి గల ఎందుకు ఫ్రెండ్స్ లేరు? ప్రార్థన చేయడానికి ఆసక్తి తక్కువ కాబట్టి 1 నిమిషం 2 నిమిషాలు ప్రార్థన. బైబిల్ కూడా ఏదో క్యాలెండర్లో ఒక వర్స్ చదువుతారు. మీకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? స్పిరిచువల్ డిజైర్స్ లేవు. దట్స్ వై దిస్ జనరేషన్ ఈజ్ బీయింగ్ రూయిన్డ్. ఏమి గొప్ప గొప్ప వాళ్ళు ఉండాల్సింది, ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి, ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంత వైడ్గా ప్రీచింగ్స్ ఉన్నాయి, ఎంత పవర్ కావాలి? లేదు. ఒకటే రీజన్ ఏంటంటే నిర్లక్ష్యము. రాబోతున్న ప్రమాదం మీకు అర్థం కాలేదు. కాబట్టి ఫిజికల్ ఇంటిమసీ కొరకు ఉన్నటువంటి డిజైర్స్ ఇలాగ జరుగుతున్నాం. కాబట్టి అందుకే ముగించేస్తాను. వై పీపుల్ ఫాల్ ఇంటు లవ్ అఫేర్స్ అంటే ఇలాగ శరీర సంబంధమైనటువంటి కలయిక కొరకు ఆశ ఉండడం ఒకటి, మీడియా వలన ప్రభావము, తర్వాత సరైనటువంటి అవగాహన, గైడెన్స్ లేకపోవడము ఒక కారణం. రెండవది స్ట్రెస్, లోన్లీనెస్ భరించలేక తోడు కోరుకోవటము. ఇది ఎలాగుంటుందో అనే రిలేషన్షిప్లకి ఎంటర్ అయ్యేటంటే క్యూరియాసిటీ, పియర్ ప్రెషర్, ఫ్రెండ్స్ యొక్క ఒత్తిడి, మీడియా యొక్క, సోషల్ మీడియా యొక్క ప్రభావము, తర్వాత ఐడెంటిటీ ఏంటో తెలుసుకోవడానికి లవ్ అఫేర్స్ దిగడము, తర్వాత నీవు గుర్తించబడడానికి, ఒకరికి చెందిన వ్యక్తిగా గొప్పగా ఉండాలంటే నీడ్ ఫర్ బిలాంగింగ్నెస్ అండ్ యాక్సెప్టెన్స్, ఇలాగా అఫేర్స్ స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత బాడీలో దేవుడు సృష్టించినటువంటి న్యాచురల్ హార్మోనల్ చేంజెస్ వల్ల ఆపోజిట్ సెక్స్ పట్ల అట్రాక్షన్ ఉంటుంది. ఇన్ని రీజన్స్ ఇలాగ దేవైనా నీలో ఉన్నాయి, నీకు ప్రాబ్లం ఉంది, నువ్వు ఈ ఫేస్ గుండా వెళ్తున్నావు అన్నావు, ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ దేవుని క్షమాపణ అడుగు. రెండవది దేవుని శక్తి కొరకు అడుగు. మూడవది వ్యక్తిగత నువ్వే ప్రార్థన చేయి, నువ్వే బైబిల్ చదువు. నాలుగవది ప్రార్థన చేసే వాళ్ళతో షేర్ చేసుకో, ఇక్కడ నేను శోధన ఉంది, నేను పడిపోతున్నాను, నాకు ప్రొటెక్షన్ కావాలి. అప్పుడు యు ఆర్ సేఫ్. అంత అయిపోయి చేయగలిగిన తర్వాత వస్తే ఎవరు ఏం చేయలేరు. కాబట్టి ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ఇప్పుడు చెప్పబడిన మీ జీవితంలో ఉన్నట్టయితే ప్రార్థన చేసి క్షమాపణ అడిగి జయం కొరకు ప్రార్థన. నిఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు దేవా. ఎంత గొప్ప ధన్యత మాకిచ్చావు. నీవే మమ్మల్ని కనుగొన్నావు. పరిశుద్ధతలోనికి నడిపించటానికి, ప్రభా విశ్వాసంలోనికి నడిపించటానికి, సరైన జ్ఞానంలోకి నడిపించటానికి మాకు ఇచ్చినటువంటి యొక్క రిట్రీట్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను దేవా. పరిశుద్ధపరచుము, అవిశ్వాసమును మా హృదయంలో తీసివేయము, జ్ఞానం కానిదేదో మాకు తెలియచే ప్రభువా. దేవా, మేము ఈ విషయంలో దేవా సరైన విధముగా జీవించుటకు నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేవా, యవన కాలంలో నరుడు నీ కాడి మోయుట మేలని చెప్పబడినటువంటి మాటను బట్టి నీ వాక్యములను తెలుసుకునుట, ఆ వెలుగును పొందుకొని జీవించుట వీరికి చాలా ధన్యత, దీవెనకరము, ఆశీర్వాదము. ప్రభువా యేసయ్యా, సమయం ఉన్నప్పుడే మేము సద్వినియోగం చేసుకోవడానికి మాకు సహాయము దయచేయమని దేవా, మా మధ్య నీ ఆత్మను స్వేచ్ఛగా
పనిచేసే విధంగా చేస్తున్న విధానం బట్టి నీకు స్తుతులు, నీకు వందనములు. ఏ యొక్క యవనస్తుడు కూడా, యవనస్తురాలు కూడా ప్రభా ఒప్పుకోవడానికి, పాపాలను ఒప్పుకునే విషయంలో ఎక్కడ కూడా పోస్ట్పోన్ చేసుకొనకుండా ఇదే సరైన సమయం అని గ్రహించే మనసు నీవు పుట్టించుమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆయన సమాధానం మనకు తోడుగా ఉండునుగాక. ఆమెన్.